గురక వస్తుంది సాధారణంగా మనిషికి. సో, గురక అనేది స్లీప్ ఆప్నియా అంటాం. స్లీప్ ఆప్నియాలో కొన్నిసార్లు ఉలిక్కిపడి లేస్తారు. శ్వాస అందక. అది కూడా హార్ట్ ఫెయిల్యూర్‌కి గానీ, గుండె సంబంధిత వ్యాధులకు గానీ కారణమవుతుందా? ఎప్పుడు జాగ్రత్త పడాలి? చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఆ ఉలిక్కిపడి లేచినట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు స్లీప్ యాప్నియాలో. సో స్లీప్ యాప్నియా ఈజ్ అగైన్ ఎండమిక్ అండి ఇండియాలో Okay. పర్టికులర్లీ. ఓకే. బాగా ఎక్కువ చూస్తున్నాం స్లీప్ యాప్నియా. అండ్ చాలా మంది ఇంకా సరదాగా చెప్తుంటారు గురక పెడుతుంటే పక్క రూమ్లో వెళ్ళి పడుకున్నానని చెప్పి. పక్క రూమ్లో వెళ్ళి పడుకుంటారు కానీ హెల్త్ కేర్ మనం మెడికల్ అడ్వైస్ సీక్ చేయాలనే అవగాహన అయితే లేదు. ఇప్పుడు వైఫ్ బాగా గురక పెడుతున్న హస్బెండ్ వెళ్ళి పక్క రూమ్లో పడుకోవడం ఆర్ వైస్ వర్సా అట్లా అనమాట. బట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్లో ఏం జరుగుతుందంటే మీకు ఫర్ వేరియస్ రీజన్స్ ఆక్సిజన్ అందదు. ఓకే. బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. అందుకే వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యువల్గా ఇట్లా తగ్గకుండా వచ్చి సడన్గా ఆగిపోతుంది. అప్పుడు ఉలిక్కి పడతారు అనమాట. అప్పుడు అది వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఉలిక్కిపడి అదేంటి అదే స్టిమ్యులస్ ట్రిగ్గర్, అది ఆక్సిజన్ అందట్లేదు అనే ట్రిగ్గర్తో సడన్గా లేస్తారు అన్నమాట. మళ్ళీ పడుకుంటారు. అగైన్ దట్ సైకిల్ రిపీట్స్. దీన్ని స్లీప్ స్టడీ చేస్తే ఇమ్మీడియట్గా పట్టేసుకోవచ్చు మనం. స్లీప్ స్టడీ అని ఉంటుంది. చేస్తే నైట్ ఆక్సిజన్ లెవెల్ ఎంత కిందకి వెళ్తుంది, ఎన్నిసార్లు లేచారో అన్నీ డిటెక్ట్ చేయొచ్చు. స్లీప్ యాప్నియా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ పూర్ కదా నైట్లో. డే టైం పడుకోవటం, డే టైం డ్రౌజీగా ఉండటం, వర్క్ చేయడంలో యాక్టివ్గా లేకపోవటం, బ్రెయిన్ అంతా ఫాగ్ అనిపించడం, వెయిట్ పెరిగిపోవటం, ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఇట్లాంటివన్నీ రిస్క్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. స్లీప్ యాప్నియా వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. బట్ దర్ ఇస్ ప్రిడామినెంట్లీ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే స్లీప్ యాప్నియా వల్ల లంగ్స్కి ఆక్సిజన్ అందట్లేదు కదా. సో లంగ్స్లో ప్రెషర్ బిల్డ్ అయ్యి అది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి ట్రాన్స్మిట్ అయ్యి అన్ ఇండివిజువల్ కెన్ డెవలప్ ఎ రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్. దానివల్ల ఏం జరుగుతుందంటే కాళ్ళలో వాపు రావటం, పొత్తికడుపు దగ్గర నీరు రావటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి.